శరీరంలో ఒక భాగంలో చెమటలు రావటం కానీ దాంతో ఇబ్బంది పడుతున్నారా? అండర్ ఆర్మ్స్లో మీకు చెమటలు వచ్చేసి బాగా ఇబ్బంది పడుతున్నారు, అలానే దాంతోపాటు మీకు ఎవ్రీడే బయటికి వెళ్ళాలని అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అని అంటే ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, ఏ విధంగా మనకి ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ ఉంటాయి అనే దాని గురించి అని తెలుసుకుందాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అయితే చాలామందికి అండర్ ఆర్మ్స్లో యాక్సిలరీ ఏరియాస్లో బాగా స్వెట్టింగ్ వస్తూ ఉంటుందండి. అండర్ ఆర్మ్స్లో స్వెట్టింగ్ వచ్చినప్పుడు దానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అనే దాని గురించి అని తెలుసుకుందామండి. అసలు అండర్ ఆర్మ్స్లో ఎందుకు స్వెట్టింగ్ వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. యాక్చువల్గా స్వెట్ గ్లాండ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్వెట్ గ్లాండ్స్ అనేది మన చర్మము కింద లేయర్లో వరకు డీప్గా ఉంటాయండి. అంటే మనకి పైన పొర చర్మం ఉంటుందండి, ఎపిడర్మిస్, దాని కింద డర్మిస్, దాని కింద వచ్చేసి కొవ్వు లేయర్ ఉండి దానిలో అక్కడ ఆయిల్ గ్లాండ్స్ అనేటివి కాయిల్ ఉంటుందన్నమాట. అంటే అక్కడ చుట్టుకొని ఉంటుంది, అక్కడి నుంచి ఇలా పైకి వచ్చేసి చర్మం పైనకి వచ్చి స్వెట్ అనేది ఇస్తుంది అనమాట. అయితే ఈ స్వెట్టింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? యూజువల్గా ఇది మన కంట్రోల్లో ఉంటుందా అని అంటే కాదండి. మనకి వాలంటరీ యాక్షన్, ఇన్వాలంటరీ యాక్షన్స్ అనేటివి నర్వ్స్ తోటి ఉంటాయన్నమాట, నరాలతోటి ఇది చేస్తుంది అనమాట. అంటే వాలంటరీ యాక్షన్ అంటే మనం అనుకున్నది చేయటం. అంటే ఇప్పుడు నేను ఒక చెయ్యిని ఇలా నుంచి ఇలా తిప్పాలి అని నేను అనుకుంటే ఆ వాలంటరీ నర్వ్ అనేది నేను చెప్పిన దాని ప్రకారంగా అది కదులుతుందన్నమాట. కానీ ఇన్వాలంటరీ కొన్ని ఉంటాయండి. ఇన్వాలంటరీ కొన్నిట్లో ఏంటనంటే మనకి నోట్లో ఉన్న సలైవా, అలానే స్వెట్ గ్లాండ్స్ కూడా అలా ఉంటాయన్నమాట. అంటే మన నోట్లో ఉన్న సలైవా మనకి నోరు ఊరటం అనేది ఎందుకు వస్తుంది అని అంటే అది లోపల నుంచి బాడీ స్టిమ్యులేట్ చేస్తే వస్తుంది. నాకు నోరు ఊరాలనంటే అలా వచ్చేస్తుందా? కాదు. దానికి ఒకటి స్టిమ్యులస్ అనేది ఉంటే అది వస్తుందన్నమాట. అలాంటి కంట్రోల్లో లేని నర్వ్స్ని మనకి ఇక్కడ అండర్ ఆర్మ్స్లో ఒక్కొక్కసారి వస్తుందండి. అయితే ఈ కంట్రోల్లో లేదన్న దానికంటే మొత్తం శరీరంలో నరాల ప్రాబ్లమ్స్ అని కాదండి. అక్కడ ఆ మటుకు అండర్ ఆర్మ్స్ వరకు మాత్రమే అక్కడ నర్వ్స్ ఏవైతే ఈ కాయిల్స్ అన్నాను కదండి, స్వెట్ గ్లాండ్స్ ఏవైతే అక్కడ స్టిమ్యులేట్ అయ్యి మీకు వచ్చేది, అక్కడ ఉన్న నర్వ్స్ సింపథెటిక్ ఫైబర్స్ అంటారనమాట. ఈ సింపథెటిక్, పారాసింపథెటిక్ యాక్షన్స్ అనేటివి మన కంట్రోల్లో ఉండవండి. ఈ కంట్రోల్లోని నర్వ్స్ దాంట్లో మనకి బాడీ శరీరం దానంత అదే చేయాల్సింది పోయి జెనెటిక్ పరంగా కానివ్వండి, ఫ్యామిలీ హిస్టరీ పరంగా కానివ్వండి, లేదా ఏదైనా మెడికల్ కండిషన్స్ పరంగా కానివ్వండి, కొన్ని అన్నోన్ రీజన్స్ తోటి కానివ్వండి, మీకు అక్కడ నరాలు అనేటివి, మీకు అక్కడ ఆ నర్వ్ స్టిమ్యులేషన్ అనేది కంట్రోల్లో ఉండదన్నమాట. అది ఎక్సెసివ్గా స్టిమ్యులేట్ చేస్తుంటుంది, ఎక్సెసివ్గా స్వెట్ అనేది ప్రొడక్షన్ అవుతూ ఉంటుందండి. అయితే ఈ ఎక్సెసివ్ స్వెట్టింగ్ తోటి చాలా చెడ్డగా ఓడర్ కూడా వస్తూ ఉంటుంది, అంటే చెడు వాసన అనేది కూడా రావచ్చు అనమాట. అయితే ఆ ఏరియాలో మనం క్లీన్గా పెట్టుకుంటూ రెగ్యులర్ వాషింగ్ చేసుకుంటూ టాల్కమ్ పౌడర్స్ కానీ యాంటీ పర్స్పిరెంట్స్ కానీ వేసుకుంటే చాలా మంచి బెనిఫిట్ అనేది ఉంటుందన్నమాట. ఇది చేసినా కూడా మీకు అలా కుదరట్లేదు అని అంటే దానికి తగ్గట్టుగా మనకు కొన్ని మెడికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయనండి. దాంట్లో వచ్చేసి మొదటిది అయాంటోఫోరసిస్ అనే ఒకటి టెక్నిక్ ఉంటుందండి. అలానే మీకు బాటిలినం ఇంజెక్షన్స్ అనేటివి ఉంటాయి. ఈ బాటిలినం ఇంజెక్షన్స్ తీసుకుంటే మీకు అక్కడ చర్మంలో బెటర్గా ఉంటుందండి. అలానే మీకు వచ్చేసి సింపుల్గా మీకు కొన్ని ప్రొసీజర్స్ కూడా చేయొచ్చు. బోటాక్స్ ప్రొసీజర్సే కాకుండా మిరా డ్రై అని ఒక ప్రొసీజర్స్ ఉంటాయండి. అలానే దానితో పాటు మీకు ఇతరత్రవి కూడా సింపుల్ సర్జరీ మెథడ్స్ కూడా ఉంటాయన్నమాట. అయితే ఈ స్వెట్టింగ్ అనేది ఎంత ఉంటుంది అనే దాన్ని చూసి మనం ఈ ట్రీట్మెంట్స్ అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. అయాంటోఫోరసిస్ అనేది ఏంటి అని అంటే మీకు సింపుల్గా అక్కడ రోల్ చేస్తారండి. అది మీరు వారానికి ఒకసారి అలా చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఈ వారానికి ఒకసారి మీరు చేస్తే ఏమవుతుందంటే ఈ అయాంటోఫోరసిస్ తోటి అక్కడ స్వెట్టింగ్ అనేది తగ్గుతూ ఉంటుందండి. కానీ ఈ అయాంటోఫోరసిస్ అనేది మీరు వారానికి ఒకసారి కనీసం ఒక 6 నెలలు అలా చేస్తే ఒక 2-3 నెలలు మీకు గ్యాప్ అలా వస్తుందండి. దానికంటే మేలుగా మేము చిన్న ఇంజెక్షన్స్ అనేటివి అక్కడ చేస్తామండి బాటిలినం తోటి. అక్కడ ఇంజెక్షన్స్ చేయడంతో మీకు స్వెట్టింగ్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఈ స్వెట్టింగ్ అనేది తగ్గి మీకు ఒక 6 నెలల దాకా మీకు స్వెట్టింగ్ లేకుండా ఉంటుందండి. సో ఈ బాటిలినం ఇంజెక్షన్స్ అనేటివి చిన్నగా చర్మంలో ఇచ్చేస్తాం కాబట్టి తక్కువనే అయిపోతుందండి. సో ఈ బాటిలినం ఇంజెక్షన్స్ చేసినాక మీకు మళ్ళీ ఒక టచ్అప్ సెషన్ అనేది ఒక 15 డేస్ తర్వాత చేయాల్సిన అవసరం ఉంటుందండి. అంటే ఏ భాగంలో అయితే మనం స్వెట్టింగ్ చేసామో అక్కడి నుంచి కొన్ని ఏరియాస్ వరకు మిస్ అవుతే కనుక ఆ ఏరియాస్లో మనం మళ్ళీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఇది చేసిన ఒక 3 నెలల నుంచి 4 నెలల వరకు మీకు స్వెట్టింగ్ అనేది రాకుండా ఉంటుందండి. కొన్నిసార్లు తక్కువ టైంలోనే మీకు రావచ్చండి,
కొన్నిసార్లు ఎక్కువ టైం వరకు కూడా మీకు చెమటలు రాకుండా ఉంటుందన్నమాట. అయితే ఈ బాటులినం థెరపీస్ అనేవి చేసినాక కూడా మనకు మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి. ప్రతిసారి మనం రిపీట్ చేస్తుంటే కూడా చర్మంలో మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయన్నమాట. అయితే దీంట్లో మనకి బెనిఫిట్స్ ఏంటంటే మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే ఆ రిక్వైర్మెంట్ అనేది మెల్లగా తగ్గుతూ ఉంటుందండి. అలానే రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అండి, మంచి ఫుడ్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అలానే కొన్ని టాబ్లెట్స్ కూడా ఉంటాయండి. ఈ టాబ్లెట్స్ అనేటివి ఏంటంటే మనకి గ్లైకోపిరిలేట్ అని కొన్ని మెడికేషన్స్ ఉంటాయండి. ఈ టాబ్లెట్స్ని మీరు అడపదడపగా మీరు తీసుకోవటం అనేది మీరు చేసుకోవద్దు. మీరు మా దగ్గరకు వస్తే దానికి తగ్గట్టుగా అసలు ఈ టాబ్లెట్స్ ఏ విధంగా వాడాలనే దానికి నేను మీకు వివరిస్తానండి. అయితే ఈ టాబ్లెట్స్ అనేది కొన్ని రకాలుగా యూస్ చేస్తే మనకి మిగతా చోట్ల కూడా కొద్దిగా డ్రైనెస్ ఉంటుంది, కానీ చాలామందికి ఇది బెనిఫిట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి చేతులపైన కూడా స్వెట్టింగ్ ఉంటుందండి, అలానే అరిపాదాల పైన కూడా స్వెట్టింగ్ ఉంటుందన్నమాట. అరిచేతులు అరిపాదాలకి కూడా ఇంజెక్షన్స్ ఇస్తామండి. ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు మనకి మంచిగా చక్కగా రెస్పాన్స్ అనేది కూడా బాగుంటుందన్నమాట. అయితే ఈ ఇంజెక్షన్స్ ఇచ్చినాక మనకి చూసుకోవాల్సింది ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే మంచిగా ఒక 4 months 6 months వరకు రిజల్ట్స్ వస్తాయన్నమాట. ఆర్మీలో సెలక్షన్స్ ఉన్నా, లేక మీరు బయట మోడలింగ్ చేస్తున్నా, లేక మీరు బయట నలుగురిలో తిరుగుతున్నా, ఎవరికైనా కానీ చంకలు చెమటలు ఇలా వస్తున్నప్పుడు మనకి ఎటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గుతున్నా, ఎంబారెస్మెంట్గా ఉన్న, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గినా, అంటే మేము దీన్ని క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటామండి. అంటే ఇప్పుడు అండర్ ఆర్మ్స్లో చెమటలు వస్తే ఎటువంటి ఎమర్జెన్సీస్ ఉంటాయండి, ఏది ఉండదు. కానీ ప్రతిరోజు అదే ఉంటే చాలామందికి ఇబ్బందిగా ఫీల్ అవుతారనమాట. అందుకోసమే వాళ్ళ కోసమనే ఈ ప్రొసీజర్స్ అనేటివి చేస్తామండి. చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయండి. అలానే ట్యాబ్లెట్స్ వీటితో కూడా కంబైన్ చేస్తే కూడా మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. సో ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేసి, ఎవరికైనా కానీ చెమటలు వచ్చి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అని అంటే వాళ్ళకి ఈ వీడియోని పంపించండి. ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఏ విధమైన ట్రీట్మెంట్స్ అవసరం లేదు అనే దాని గురించి అని మనం డిస్కస్ చేయొచ్చండి. అలానే మీకు మంచి అవేర్నెస్ వీడియోస్ కావాలని అంటే నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కూడా చేయండి. మీ ఇతరత్ర ఇండివిజువల్ స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై అనేది నేను చేస్తానండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.